అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటికి పేదరికం అలాగే దురదృష్టం పట్టడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. మనం తెలియక చేసే పనుల వల్లే మన అదృష్టమంతా దురదృష్టంగా మారిపోతుంది. ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. భరత సంపాదన కూడా నశిస్తుంది. కాబట్టి మీ ఇంటికి దురదృష్టం ఏర్పడటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు ప్రకారం పగిలిన అద్దాలు ఇంట్లో అసలు ఉండకూడదు. పగిలిన అద్దంలో మన ముఖం చూసుకుంటే మీ జాతకంలో ఉన్న అదృష్టం మొత్తం దురదృష్టంగా మారిపోతుంది. అలాగే చినిగిన బట్టలు ధరించడం లేదా మాసిన బట్టలను ధరించడం ద్వారా మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ కోయకూడదు. ఇలా చేయడం అశుభమని, ఇది దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని నమ్మకం. అలాగే మిగిలిన అన్నాన్ని అస్సలు తినకూడదు. ఇది అనారోగ్యానికి అలాగే దురదృష్టానికి దారితీస్తుంది. అలాగే అద్దె ఇళ్లలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంట్లో పాలు పొంగించకూడదు. అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ ఇంటి యజమానికి మాత్రమే పుణ్యఫలితం దక్కుతుందట. అంతేకాని మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. చక్కగా కూర్చుని లేదా మోకాళ్లపైన నిలబడి దేవునికి నమస్కారం చేయాలి. మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఖచ్చితంగా ఆహారం వేయండి. ఎందుకంటే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పావురాలకు అలాగే లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుందట. ఇక సమయం సందర్భం లేకుండా అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు భూమిపై తిరుగుతూ ఉంటారట. కాబట్టి చెడు మాటలు ఎక్కువగా మాట్లాడితే మన కుటుంబానికే కీడు సంభవిస్తుంది. ఇక లక్ష్మీ స్వరూపమైన చీపురును ఎప్పుడు కూడా కాలితో తొక్కకూడదు. మన ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానంగా భావించాలి. కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులకు తప్పనిసరిగా భోజనం పెట్టాలి. ఇక తదియ రోజున పొరపాటున కూడా దొండకాయను తినకూడదు. అలాగే తల దువ్వుకున్న వెంట్రుకలను ఇంట్లో పడేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. ఇక తడి బట్టలను ఇంట్లో ఆరేయకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే దురదృష్టం ఏర్పడుతుందని నమ్మకం. ఇంట్లో బూజు లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో బూజు ఎక్కువగా ఉంటే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది. ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు. ఇది నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇక దేవాలయానికి వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతో అసలు వెళ్లకూడదు. దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్లాలి. మీరు నిద్రించే సమయంలో పడమర ముఖంగా తలబెట్టి నిద్రపోకూడదు. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి. ఆడవారు ప్లాస్టిక్ గాజులు ధరిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే పెళ్లైన ఆడవారు ఎప్పుడు కూడా దేవునికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అలాగే దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఆ ఎంగలి చేతిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని తలకు రాయకూడదు. అలాగే దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆలయం వెనక వైపున అస్సలు ముట్టుకోకూడదు. ఇక దైవ స్వరూపాలైన బ్రాహ్మణులను ఎప్పుడు కూడా నిందించకూడదు. ఇది దోషాన్ని కలిగిస్తుంది. దేవాలయానికి వెళ్లినప్పుడల్లా బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకుంటే దైవానుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. పదే పదే చేతిగోళ్లను కొరకకూడదు. చేతిగోళ్లను కొరికితే మిమ్మల్ని ఎల్లప్పుడూ దరిద్రం వెంటాడుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లు కత్తిరించకూడదు. మంగళవారం, శనివారం అలాగే ఆదివారం ఈ 3 రోజుల్లో కొత్త వస్తువులను అస్సలు కొనకూడదు. ప్రతి స్త్రీ తెల్లవారు జామున నిద్రలేచి సూర్యుడు రాకముందే ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసేయాలి. అలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఇంట్లో ఎవరు కూడా నిద్రపోకూడదు. ఉప్పు మరియు నూనె ఈ 2 వస్తువులను ఎవరి దగ్గర నుండి అసలు తెచ్చుకోకూడదు. లేదంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. మీ ఇంట్లో ఉన్న ధనాన్ని అలాగే నగలను ఉత్తర దిశలోనే భద్రపరుచుకోవాలి. ఇక శుక్రవారం రోజున పొరపాటున కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. ఇది ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారం నాడు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం అస్సలు చేయకూడదు. అయితే అన్నదమ్ములు మరియు తండ్రి కొడుకులు ఒకే రోజున క్షవరం చేయించకూడదు.
లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోయండి. ఉదయాన్నే నిద్రలేచి లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఆ నీటిని మీ ఇంటి గుమ్మం ముందు చల్లండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. ఇంటిని చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఈశాన్యంలో చెత్తను పోగు చేయకూడదు. ఈశాన్యంలో చెత్తను పోగు చేస్తే మీ ఇంటి సంపద మొత్తం నశిస్తుంది. ఇక వివాహమైన స్త్రీలు ఎప్పుడు కూడా స్నానం చేయకుండా వంట చేయకూడదు. ఇది చాలా అపచారంగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే స్నానం చేయలేని వారు కనీసం ముఖం కడుక్కొని కాళ్ళు చేతులను కూడా శుభ్రంగా కడుక్కొని ఇంట్లో వంట చేయాలి. లేదంటే మీ కుటుంబం మొత్తానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక భోజనం తినే పళ్లల్లో చేతులు కడగకూడదు. అలాగే మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు. ఇక బయటకు వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెట్టాలి. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక ఉదయం నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్న స్త్రీని, అలాగే బొట్టులేని ఆడపిల్లలను అస్సలు చూడకూడదు. ఇది దురదృష్టాన్ని పెంచుతుంది. ఇక నోములు వ్రతాలు చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. లేదంటే మీ వ్రతాలకు పుణ్యఫలితం దక్కదు. ప్రతివారానికి ఒకసారి మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే వారంలో 2 సార్లు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇక ప్రతిరోజు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవడం లేదా విభూది బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవాలయానికి వెళ్లినప్పుడు చెప్పులను దొంగతనం చేయకూడదు. అలా చేస్తే వారి దురదృష్టం మొత్తం మీకే అంటుకుంటుంది. వివాహమైన స్త్రీలు చీటికి మాటికి ఏడవకూడదు. ఇది మీ ఇంటికి పేదరికాన్ని తెచ్చి పెడుతుంది. ఇక చనిపోయిన వారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళవస్తామని వారితో చెప్పకూడదు. అలా చెప్తే మన కుటుంబంలో కూడా అశుభాలు కలుగుతాయి. మీ ఇంటి యజమాని ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. తరచు భార్యాభర్తలు గొడవలు పడితే మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్లిపోతారు. ఇక వెలుగుతున్న దీపాన్ని ఎప్పుడు కూడా నోటితో ఆర్పకూడదు. పుట్టినరోజు చేసుకునేటప్పుడు కూడా నోటితో కొవ్వొత్తులను ఆర్పకూడదు. ఇక స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. అలాగే పూజగది వైపుకు వెళ్లకూడదు. ఇక దీపారాధన చేసే సమయంలో దీపం కుందులు నల్లగా ఉండకూడదు. జిడ్డు లేని శుభ్రమైన దీపాలనే పూజలో ఉపయోగించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆహారాన్ని వృధా చేయకూడదు. లేదంటే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. నాలుక తడిచేసి డబ్బులు లెక్క పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీ సంపద మొత్తం నశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.